ఖరీఫ్ సీజన్ లో అన్నదాత ఆశలన్నీ వర్షంపైనే. కానీ వరుణుడు ముఖం చాటేయడంతో మంచిర్యాల జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో సాగు పనులు నిలిచిపోయాయి. నాట్లు వేసే దశకు చేరిన వరి నారుమల్లు ముదిరిపోతుండగా నీటి కోసం రైతులు రోజు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎండిపోతున్న నారుమల్లు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆవేదనపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. వర్షాకాలం మొదలై 50 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరగకపోవడంతో సాగు పనులు ప్రశ్నార్థకంగా మారాయి. జూన్ 2వ వారం నుంచి నారుమల్లు సిద్ధం చేసుకున్న రైతులు ఇప్పుడు నాట్లు వేసే సమయం వచ్చినా నీటి కొరతతో పొలాల్లోకి దిగలేకపోతున్నారు. దండేపల్లి, లక్షటిపేట, హజీపూర్ మండలాల్లో వర్షాలు లేకపోవడంతో పాటు ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురవక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. పంటలకు అనుకూలంగా మాత్రమే ఈ సంవత్సరము వరుణుడు కరుణించుతూ ఉన్నాడు. వరుణుడు కరుణించగా ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తుంటే అగమ్య గోచరంగా తయారైంది. వర్షాభావ పరిస్థితులు చూస్తుంటే ఈ పంటలు పండయా అన్న ఉద్దేశంలో రైతుకు సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో చుక్క నీరు లేకుండా కూడా మొత్తం అడగంటు పోయింది. ప్రాజెక్టు మొత్తం గ్రౌండ్ వాటరు బావులలో, ప్రాజెక్టులో నీళ్లు ఉంటే బావులకు గ్రౌండ్ వాటరు పెరిగేది. ప్రాజెక్టు నిండక బావులలో కూడా గ్రౌండ్ వాటరు లేక రైతులు అయోమయ పరిస్థితుల రైతులున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలుగా వెళ్ళడం జరుగుతుందా, వరి పండదా అన్న ఉద్దేశం లోపల రైతులు వెనక ముందు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3 మండలాల రైతులకు ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రధాన సాగునీటి ఆధారం. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో సుమారు 9 టీఎంసీల నీరు ఉండగా ఈసారి వేసవిలో ఉన్న 7 టీఎంసీల నీరే కొనసాగుతోంది. నీటి మట్టం పెరగకపోవడంతో గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. బ్యాక్ వాటర్ పై ఆధారపడిన బోర్లు, బావులు కూడా నిండక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్ వెంకటరెడ్డి, మాది నర్సింగాపూర్ విలేజ్, హాజీపూర్ మండల్. నేను వరి పత్తి కూరగాయలు సాగు చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా వర్షాకాలం రోహిణీ కార్తీ నుంచే స్టార్ట్ అయ్యేది. ఈసారి జూలై నెలాఖరికి వచ్చినా కూడా వర్షాలు అరాకొరగానే కురుస్తున్నాయి తప్పితే అధిక వర్షాలు అనేటివి లేవు. కాబట్టి ఆరుతడి పంటలు వేద్దామన్నా కూడా విత్తనము మొలకెత్తే స్థితిలో ఈ సంవత్సరం కనబడతలేవు. పత్తి విత్తనాలు పెడితే పత్తి విత్తనాలు కూడా అరకొరగానే మొలిచినాయి. అవి పోగుడ్డలని పెడితే కూడా పోగుడ్డలు ఇదివరకు కూడా వెళ్ళలేదు. పోగుడ్డలు పెట్టిన తర్వాత వర్షం అనేది లేదు. అటు పక్కపొంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు అనేది ఉన్నది. ప్రాజెక్టులో కూడా నీరు అడుగంటే ఉన్నది తప్పితే రైతులకు ఉపయోగపడే విధంగా లేవు. ఆ గూడెం ఎత్తిపోతలా ఉన్నది, ఆడ నీరే లేవు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా రైతులు ఏ పంటలు వేయాలి, ఏ పంటలు ఏ దశలో వేస్తే ఏ విధంగా పండుతాయో అధికారులు వచ్చి రైతులకు వివరించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఖరీఫ్లో సన్నరకం వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే సన్నరకం పంట కాలం ఎక్కువ కావడంతో ముందుగానే నారుమల్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం నార్లు నాటే దశకు చేరిన పొలాల్లో తగినంత తేమ లేక సాగు పనులు నిలిచిపోయాయి. నార్లు ముదిరిపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొందరు రైతులు మళ్లీ కొత్తగా నారుమడులు పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.